ముఖేష్ అప్పుడు మా టీవీలో చేశాడు, పెద్ద సినిమాలు కూడా ఏం చేయలేదు అతను. అవును. ఇప్పుడు శంకర్ గారు, ముఖేష్ నుంచి శంకర్ గారు అందరితో యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ముఖేష్ అన్న అతను ఎలా చేస్తాడో ఏంటో తెలియదు మీకు, ఏదో చిన్న పరిచయం, మంచి కథ చెప్పారు, అద్భుతంగా కథ అయితే అద్భుతంగా నాకు చెప్తారు. పరిచయం కూడా లేదు అప్పుడు, పరిచయం కూడా ఉండదు, తెలియదు నాకు. కథ అయితే అద్భుతంగా చెప్తారు ఎవరైనా కానీ. అవును. సినిమా బాగుంది, ఇప్పుడు అయినా కూడా కథ బాగా చెప్తారు. నెరేషన్ పిక్చరైజేషన్ వచ్చేప్పటికి అంత ఉండదు, మీకు తెలిసి ఉంటుంది. అవునండి, అవును, కొన్ని మారుతాయి. ఏం చేస్తూ ఉంటారు? ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటప్పుడు కొంచెం మీ ఇమేజ్ ఉంటుంది మధ్యలో, దాన్ని ఎలా చేస్తారు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటప్పుడు? అది యాక్చువల్గా అది 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 బెట్టేది కథ కొంచెం మంది నరేషన్ బాగా చెప్తారు, షూటింగ్ ప్లేస్ లో వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ ఉండదు. కొంచెం మంది నరేషన్ చాలా బ్యాడ్ గా చెప్తారు, కానీ లొకేషన్ లో వాళ్ళ కమాండ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి తెలిసి ఏం తీయాలి ఏం తీయకూడదని. సో అది మనకి ఎప్పుడు తెలియదు, అది ఎవరు ఎలా చేస్తారు ఏంటంటే మనకి ఎప్పుడు తెలియదు. ఇట్స్ జస్ట్ ప్యూర్ లక్. అండ్ ఈ కథ బాగుంది, ఓకే, ఎలాగోలా ఓకే, మొత్తం సినిమా అంటే లీస్ట్ అంటున్నాను నేను. వర్స్ట్ ఏం జరుగుతుంది, సినిమా చాలా బ్యాడ్ గా వస్తుంది. అలా బ్యాడ్ గా వచ్చినప్పుడు నేనేం చేయాలి ఒక యాక్టర్ గా, నా రోల్ నేను కాపాడుకోవాలి. సో సినిమా బాగాలేదురా, కానీ అంజలి పర్ఫార్మెన్స్ బాగా చేసింది. ఇది ఎండ్ ఆఫ్ ద డే నాకు ఇచ్చిన డబ్బులకి నేను తీసుకున్న క్యారెక్టర్ కి నేను చేయాల్సిన ఒక న్యాయం. నేను అదే చూస్తాను. నేను ఒక సినిమా నా చేతుల నుంచి పోతుంది, ఇది ఇక బాగా రాదు అని అనుకున్నప్పుడు నా క్యారెక్టర్ నేను బెస్ట్ ఇచ్చేస్తాను, అంతే.